శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 58వ నామం పంచబ్రహ్మాసన స్థితాయై నమః. అంటే పంచబ్రహ్మలచే సూచింపబడే ఆసనమునందు ఉన్నది అని ఈ నామానికి అర్థం. పంచబ్రహ్మలచే సూచింపబడే ఆసనమునందు ఉన్నది, ఇది దీని అర్థం. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల 5గురిని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళల్లో మొదటి 4గురిని 4 మంచం కోళ్ళుగాను, సదాశివుడిని పానుపుగాను ఒక మంచాన్ని గనుక మనం ఊహిస్తే ఆ మంచం పంచబ్రహ్మాసనం అవుతుంది. ఈ మంచం మీద ఆసీనురాలే అమ్మవారు ఉంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అంటారు. పరమశివుడంటే సదాశివుడని, పర్యంకం అంటే ఒక అర్థంలో తల్పము లేదా పానుపు, ఇంకో అర్థంలో తొడానికి కూడా అర్థం. అసలు ముందు ఈ మంచం అంతరార్థం ఏమిటో చూద్దాం. మనం 4 కోళ్ల మంచం అనగానే సహజంగా మనం ఎరుగున్నటువంటి మంచం కాట్లాగా ఉంటుందనుకుందాం మన దీని ప్రకారం. కానీ అలా ఉండదు. ఇది కేవలం సంకేత భాష మాత్రమే. కుండలిని శక్తి వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మగ్రంథిని, అంటే బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, రిఫ్లెక్సెస్ అండ్ డిజైర్స్, మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణు గ్రంథిని, బ్రెయిన్ ఆఫ్ ఎఫెక్షన్స్ అండ్ ఎమోషన్స్, విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు సంబంధించిన రుద్ర గ్రంథిని, బ్రెయిన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్, లలాటానికి శిరోమధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది. అంటే సుషుమ్నా మార్గంలో ఇవి మైలురాళ్ల వంటివి. మన రైల్వే భాషలో చెప్పుకోవాలంటే ఒక రైల్వే స్టేషన్స్ లాంటివి అనుకోండి. అదే ఆర్టీసీ భాషలో చెప్పుకోవాలంటే స్టేజ్ లాంటిది. ఆంగ్లంలో వీటినే మనం కార్డినల్ పాయింట్స్ అని కూడా చెప్పుకుంటాం. ఈ 4ంటిని 4 మంచపు కోళ్లతో సూచించారు ఇందులో. ఇంకా మనలో ఉండే ఈ సహస్రార కమల స్థానంలో ఉండే సదాశివుడిని మంచం యొక్క తల్పంగా సూచించారు. ఈ పంచబ్రహ్మలు దిక్కుల పరంగా చూస్తే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఊర్ధ్వ దిశలను సూచిస్తారు. పంచభూతాల పరంగా చూస్తే పృథివీ, ఆపస్, తేజస్సు, వాయువు, ఆకాశాలను సూచిస్తారు. మళ్ళీ హల్లుల్లో కనుక 5 వర్గాల ప్రథమాక్షరాలైన క, చ, ట, తప్పలను సూచిస్తారు. పంచప్రణవాలైన శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు కూడా సూచిస్తారు. ఇన్ని విధాలుగా అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత అవుతుంది. అర్థమైందా? ఇంత తీరుగా జిఎల్ఎన్ శాస్త్రి గారు మనలో జరిగేటటువంటి, మన దేహంలో జరిగేటటువంటి మార్పులు, యోగ మార్గం, సాంకేతికపరమైనటువంటి అంశాలు, శాస్త్రీయపరమైన అంశాలు, భౌతికమైనటువంటి మన జీవితంలో జరిగే అంశాలు అన్నింటినీ మిళితం చేసి ఎంత సంకేతంగా మనకు అందించారో చూడండి. అందుకని మరీ మరీ వినండి. అర్థం కాకపోతే మరొక్కసారి వినండి. విన్నప్పుడు దాని లోతు కనుక వెళితే మీకు అర్థమైతే, అబ్బా, మన దీనిలో ఇంత పరమార్థం ఉందా, ఇంత అర్థం ఉందా అనిపిస్తుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.